హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో 1 మంత్ కోసం మేమైతే ఊరు బయలుదేరుతున్నాము. 1 మంత్ అని మేము అనుకుంటున్నాము. ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉండొచ్చు మేబీ. ఊటీ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత వారం రోజుల గ్యాప్. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా నిడదవోలు, రాజమండ్రి కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ ఉంటాము. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అయిపోవాలి. 5ంటికి మాకు ట్రైన్ ఉంది, సర్కార్ ట్రైన్. సో ఇప్పుడు 5ంటికి దిగితే మార్నింగ్ 6 అలా అవుతుంది నిడదవోలులో దిగేసరికి. సో ఇప్పుడు ఆల్రెడీ పాతకు 4 అయింది. ఇంకా ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి మ్యాక్సిమం ఇంకో పావు గంటలో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. సో ఇంకొంచెం ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోతాము. మేము ఆల్రెడీ రెడీ అయిపోయాము. బావ ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసేసాడు. సో ఇంకా గబగబా వెళ్ళిపోతున్నాం అనమాట. క్యాబ్ వచ్చేసింది. ఈసారి మాది కొంచెం పెద్ద బ్యాగే ఉంది. పట్టిందా? పర్లేదా? ఎక్కేసే నేను చెప్తాను. ఇది పట్టుకొని ఎక్కువ కొంచెం. బుక్ చేసిన 5 నిమిషాలకి క్యాబ్ వచ్చేసింది అనమాట. ఇలా చెప్పాడు మా బావ, అలా క్యాబ్ వచ్చిందని అన్నాడు. సో ఏంటంటే మళ్ళీ అసలే 1 మంత్ ఇంట్లో ఉన్నాం కదా, గ్యాస్ అది కట్టానా, ఫ్రిడ్జ్ మెయిన్ అది ఆఫ్ చేసానా, ఇలా అన్నీ క్రాస్ చెక్ చేసుకొని గబగబా కిందకి దిగిపోయాము. ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు, అసలు విపరీతమైన ఎండ ఉంది. కార్లో ఏసీ ఉంది కానీ అది అసలు సరిగ్గా వస్తలేదు, ఎంత ఎండగా ఉందో అసలు. దాన్ని ఏమంటారు? కాదు, ఇప్పటికి కూడా మన ఫాదర్స్ అంకుల్స్ ఉంటారు కదా, 4ంటికి ట్రైన్ అంటే 2ంటికి స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెడతారు. అలాగా మా బావ 5ంటికి ట్రైన్ అంటే ఇప్పుడు తీసుకొచ్చాడు. కానీ ఆ ట్రైన్ ఇంకా తాంబరం కూడా రాలేదు. తాంబరం నుంచి ఇక్కడికి 1 అవర్ పడుతుంది కదా, గంట సేపు కూర్చోవాలి. ఇప్పుడు సుఖంగా ఇంట్లో కూర్చుందని కదా. అరగంట అది జాగ్రత్త, ముందు చూపు. ఒక 5 నిమిషాలు ముందు వస్తే ఏమైపోద్ది, 5ంటికి రావాలంటే. గంట ముందు తీసుకొచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ ఇంకా ఇవ్వలేదు, కానీ మేము ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతున్నాము. తర్వాత చూద్దాం, ఈ లోపిస్తారు. కొంచెం ఫాస్ట్గానే రీచ్ అయిపోయామన్నమాట రైల్వే స్టేషన్కి. సో ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ కూడా ఇంకా ఇవ్వలేదు. సరే పైన ఉందాము కాసేపు, ఏ ప్లాట్ఫామ్ నెంబర్ ఇస్తే ఆ ప్లాట్ఫామ్కి అప్పుడు కిందకి దిగిపోదాంలే అని చెప్పి పైన కాసేపు వెయిట్ చేసాము. ఇంకా మాకు ప్లాట్ఫామ్ నెంబర్ కూడా ఇచ్చేసారు. ఇంకా ట్రైన్ ఎక్కేసాము. కరెక్ట్గా 7:30 ఆ టైం. నార్మల్గా అయితే 8 o'clockకి గూడూరు రైల్వే స్టేషన్ రీచ్ అవుద్ది, 8-8:30 అలా అవుతుంది. కానీ ఇంకా మేము 7 o'clockకే మాకు ఇంకా ఆకలేసి మేము ఇంకా తెచ్చుకున్న ఫుడ్ అయితే ఓపెన్ చేస్తాము. మేము ఈసారి వచ్చేటప్పుడే అక్కడి నుంచి తెచ్చేసుకున్నాం అనమాట, ఇంటి దగ్గర నుంచి. నేను ప్రిపేర్ చేయలేదు, బయట ఇంకా బావ అయితే ఆర్డర్ చేసాడు. ఇంక జొమాటోలో ఆర్డర్ చేశాడు అనమాట ఇంటి దగ్గర ఉన్నప్పుడే. సో చికెన్ డ్రమ్ స్టిక్ ఒకటిని, చికెన్ ఫ్రైడ్ రైస్. మేము స్టార్ట్ అయిన రోజు సండే అనమాట, ఆ రోజు సండే. సో అందుకని ఇంకా ఎలాగో నాన్ వెజ్ తింటాం కదా అని చెప్పి నాన్ వెజ్ పెట్టుకున్నాము. అసలు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. కొద్దిగా స్పైస్ ఉంది కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఇంకా అయిపోయిన తర్వాత ఒక 8:30 అలా అవుతుంది. ఇంకా మేము బెడ్షీట్స్ అవి పరిచేసుకొని చక్కగా సెటిల్ అయిపోయాం పైకి ఎక్కేసి. ఇద్దరికి అప్పర్ బెడ్సే వచ్చాయి, సైడ్ అప్పర్ ఒకటి, ఇంకొక వైపు ఒకటి. బట్ పైనే బెస్ట్ అనమాట. చక్కగా తినేసామా, పైకెక్కి పడుకున్నామా అన్నట్టు హ్యాపీగా ఉండొచ్చు. పావు తక్కువ 6 అయింది నిడదవోలు జంక్షన్ రీచ్ అయ్యేసరికి. ఏదో అసలు టైం ఎలా అయిందంటే 7-8ంటికి అసలు ఎలా ఉంటుంది అలా ఉంది, పావు తక్కువ 6ంటికి కూడా. ఇంక ఫాస్ట్గా ఒక ఆటో మాట్లాడుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు మండే కాబట్టి ఇంక బాగా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి తను లాగిన్ అయిపోవాలి వర్క్లోకి. అక్కడ తలుపేసేసుకొని వచ్చేసాడు. నానమ్మ కొట్టేద్ది నిన్ను, నువ్వు తలుపుతో ఆడుతున్నావు, నానమ్మ కొట్టేద్ది. స్నానం చేయవా? వద్దా? ఏమున్నాయి అమ్మ? ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యేంత వరకు అసలు చిరాగ్గా అనిపించింది. ఫ్రెష్ అయిపోయాము, ఇంకొకటి టిఫిన్ తినాలి. మా అత్త ముందు రోజే దోసపిండి అది రెడీ చేసుకుని పెట్టుకుందంట. సో ఇంకా వచ్చిన తర్వాత అందులో కొంచెం క్యారెట్ వేసేసి నేను క్యారెట్ దోశలాగా వేసేసుకున్నాను. ఇంకా మా మాన్విత వాళ్ళు ఆల్రెడీ మా పెద్దక్క వాళ్ళు అప్పటికే వచ్చారనమాట, వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. సో ఇంకా ఏదేదో మాట్లాడుతుంది వాళ్ళ బాబాయ్తో.
ఈసారి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక 2 కొత్త ఐటమ్స్ అయితే వచ్చాయి. ఒకటి ఫ్రిడ్జ్, ఇంకొకటేమో వాటర్ ప్యూరిఫైయర్. ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్ డెలివర్ చేశారు. మా పెద్ద బాబు ఆర్డర్ చేశాడంట. సో ఇంకా అదైతే ఈ రోజే డెలివర్ చేశారు, కరెక్ట్గా మేము వెళ్ళిన రోజే. సో ఇంకా ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత అది ఎలా వచ్చింది ఏంటి, అసలే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు కదా, మాకు ఆల్రెడీ దాంతో ఒక చెయ్యేది అనుభవం ఉంది. ఆన్లైన్లో ఫ్రిడ్జ్ ఆర్డర్ పెడితే మాకు అసలు సరిగ్గా రాలేదు చెన్నైలో మేము పెట్టుకున్నప్పుడు. సో ఇంకా అన్నీ చూస్తున్నాం అనమాట, అంత బాగానే ఉందా అనేసి గట్ట. ఇదైతే హెయిర్ కంపెనీ ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్ అయితే అసలు ఏ డ్యామేజ్ అది లేకుండా మంచిగానే డెలివర్ చేశారు. ఇంకా తర్వాత ఫిట్ చేశారనమాట, ఆ రోజు చేయలేదు. సో నేను మా ఊళ్ళకి చాక్లెట్స్ తీసుకొచ్చాను కదా, అంటే నార్మల్గానే కొన్నాను. ఇంకా వచ్చిన తర్వాత అందరికీ పంచి పిల్లలకి, మెయిన్గా పిల్లలకి ఇచ్చిన తర్వాత అప్పుడు తిందాంలే అని మేము కూడా అసలు తినలేదు, కొన్నప్పటి నుంచి అలాగే ఉంచాము. సో ఇప్పుడు ఇందులోవి కొన్ని తీసి ఇందులో వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకొన్నేమో అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కొన్ని తీసుకెళ్తాను. మా మానికి బన్నుకి సరిపడా ఇందులో పెట్టేశాను. ఇంకొన్ని నిషిదా కూడా దాయాలి. నిషిదా ఏమో నిన్నే వెళ్ళిపోయింది అనమాట, దానికి కూడా మళ్ళీ సపరేట్గా దాయాలి, లేకపోతే గొడవ అయిపోద్ది. వీళ్ళకి మాత్రం ఈ బాక్స్లో వేసి ఇస్తున్నాను. ఇదిగో ఈ బాక్స్ ఓపెన్ చేయి, స్లోగా. ఏంటవి అసలు? చాక్లెట్స్ వద్దా నీకు? చెల్లికి చేతంలో అయితే నాకు 3 కావాలి. అవన్నీ నీకే. అమ్మకి చూపించు, ఫస్ట్ అమ్మకి చూపించు, అప్పుడు తిను. నాకు ఒకటి లోపల దాయి, తర్వాత దాసుకొని తర్వాత తిను. ఓకే, చాక్లెట్ బాగుంది, సూపర్ ఉందా? ఇంకా అన్ని తినేకూడదు, ఒకదాని తర్వాత ఒకటే, తర్వాత ఇప్పుడు అప్పుడే కాదు మళ్ళీ. ఇంకోటేమో వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి ఆర్డర్ చేశారన్నాను కదా, ఇదేమో మా రెండో బాగా ఆర్డర్ చేశాడంట. సో ఇది వచ్చేసి కిన్స్కో బ్రాండ్ వాళ్ళది ప్యూరిఫైయర్. అయితే చూడడానికి ఇలా ఉంది. మీలో ఎవరికన్నా వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించుకోవాలి అనుకున్న వాళ్ళు చూపిస్తే యూజ్ అవుతుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇదైతే ఇలా ఉందన్నమాట. ఇది వాటర్ ప్యూరిఫైయర్ మంచిగానే అవుతుంది, అండ్ వాటర్ మాత్రం బయటకు వస్తున్నాయి, ఎక్కువ వాటరే వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని వాటర్ ఈ బకెట్లో వేసేసాము, ఇంకా కొన్ని వాటర్ అలా వస్తూనే ఉన్నాయి. బట్ ఇది కూడా బాగానే వర్క్ అవుతుంది, మంచిగా వాటర్ అది ప్యూరిఫై అవుతున్నాయి. ఇంకా పాత ఫ్రిడ్జ్ తీసేసి మా అత్తయ్య అయితే ఇంట్లో మాకు మెయిడ్ వస్తుంది అనమాట, పనమ్మే వస్తుంది. సో ఇంకా తనకి ఇచ్చేసింది, ఎప్పటి నుంచో అడుగుతుందని చెప్పి. ఇంకా కొత్త ఫ్రిడ్జ్ అయితే పెట్టేశాము మంచిగా. ఇంకా అందులో అన్నీ సర్దేసింది, ఆల్రెడీ అన్నీ అరేంజ్ చేసి పెట్టేసింది. అవి మా ఇంట్లో జరిగిన మార్పులు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా జరిగాయి. ఆ మార్పులన్నీ మీకు రాజమండ్రి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. 2 రోజుల తర్వాత ఎండ్ చేస్తున్నాను. వచ్చిన రోజు కాదు ఇది, వచ్చిన రోజు అయితే నాకు ఫుల్ జలుబు, తలనొప్పి, నీరసం. అసలు 2 రోజుల తర్వాత ఈ రోజు కొంచెం బాగుంది. 2 రోజులు అసలు ఏమి షూట్ చేయలేదు, అసలు అంత ఓపిక కూడా లేదు. ఈరోజు కొంచెం ఓపిక వచ్చింది. సో కొన్ని రోజులు ఇక్కడ ఉంటాము, ఆ తర్వాత మళ్ళీ రాజమండ్రి వెళ్తాము. ఎప్పుడు వెళ్తామనేది తెలియదు కానీ రాజమండ్రి అయితే వెళ్తాము. సో కొన్ని రోజులు నిడదవోలులో ఉంటాము. మా పెద్ద బావ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. మా పెద్ద బావ రాలేదు కానీ అక్క పిల్లలు వచ్చారు. ఇంకో బావ వాళ్ళ ఫ్యామిలీ ఏమో కరెక్ట్గా మేము వచ్చే ముందు రోజే వాళ్ళు వెళ్ళిపోయారు. సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. వాళ్ళు ఒక 4 రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు ఉన్నారు. ఉండి కరెక్ట్గా మేము మండే దిగాము, వాళ్ళు సండే ఎక్కేశారు బస్సు. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ స్మైలింగ్, బాయ్.